ధర్మరాజును అర్జునుడు ఎందుకు చంపాలనుకున్నాడు? కురుక్షేత్ర మహాసంగ్రామంలో 17వ రోజు ధర్మరాజు కర్ణుడు యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో ధర్మరాజు కర్ణుని చేతిలో ఓడిపోయినాడు. కానీ కర్ణుడు కుంతికిచ్చిన మాట ప్రకారం ధర్మరాజును ఏమీ చేయకుండా వదిలిపెట్టి అతన్ని అవమానించి పంపాడు. ఇదే బాధతోని ధర్మరాజు యుద్ధం నుంచి వైదొలిగి తన శిబిరానికి వచ్చి కర్ణుడు వేసిన బాణాలు తన శరీరంలో గుచ్చుకోగా వాటిని వైద్యుల సాయంతో తీసివేస్తున్నాడు. యుద్ధరంగంలో యుధిష్ఠిరుడు కనిపించలేదని అర్జునుడు శ్రీకృష్ణునితోని పాండవ శిబిరానికి వచ్చాడు. అక్కడ ధర్మరాజు వైద్యుల ద్వారా సేవలు అందుకోవడం చూసిన అర్జునుడు వెళ్ళి వెంటనే ధర్మరాజు కాళ్లకు నమస్కారం చేశాడు. కర్ణుడిని చంపి అర్జునుడు తన దగ్గరకు వచ్చాడని ధర్మరాజు ఎంతో ఉప్పొంగి కర్ణుడిని చంపి వచ్చావని అర్జునుడిని వేణువుల్లో పొగిడాడు. కానీ తాను కర్ణుడిని చంపలేదని, నీవు యుద్ధరంగంలో కనిపించకపోయేసరికి వెంటనే నిన్ను చూడ్డానికి వచ్చానని ధర్మరాజుతో చెప్పాడు. కర్ణుడు అవమానం గుండెలో మంటలా పొంగుతున్న ధర్మరాజుకు అర్జునుడు చెప్పిన సమాధానంతో అర్జునుడిని నానా దుర్భాషలాడాడు. నీవు ధనుర్ధారివి కాకూడదు, ఆనాడు ఏ విధంగా బృహన్నలుగా విరాట రాజ్యంలో సంగీత నాట్యాలు నేర్పావో ఇప్పుడు కూడా అదే పని చేస్తే బాగుండు. నీ వంటి అసమర్థుడి దగ్గర గాండివం ఉండకూడదు, దాన్ని వేరే ఎవరికైనా ఇచ్చివేయి, ఆ తర్వాత ఆ వ్యక్తి యుద్ధాన్ని పరిసమాప్తి చేస్తాడని అర్జునుడిని నానా దుర్భాషలాడాడు. తన గాండివాన్ని వేరే ఎవరికైనా ఇచ్చివేయి అన్న వాడిని ఖచ్చితంగా చంపుతానని వెంటనే ధర్మరాజుని చంపడానికి తన ఒరిలో నుంచి కత్తిని తీశాడు. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడిని శాంతింపజేసి ఇది మీరిద్దరు తగువలాడుకోవడానికి సమయం కాదని, ధర్మరాజును చంపకుండా చంపినట్టు అతడు భావించే విధంగా ఒక ధర్మసూక్ష్మం ద్వారా అర్జునుడి ప్రతిజ్ఞను వదిలిపెట్టేలా చేశాడు.